ఉప్స్ దొరికిపోయానా? బయటికి రా ముందు. దేని గురించి ఎదుగుతున్నావు? చూడటానికి బాగుంది, తాగమంటావా? ఏయ్, మావి రాలేదా? నేను ఒక్కదానే వచ్చా. బావా, ఎప్పుడు ఇలా తాగుతూనే ఉంటావా? నువ్వు ఎప్పుడు ఇలా వాగుతూనే ఉంటావా? తాగితే బొజ్జొస్తుంది. పొద్దు పొద్దున్న సోది. బావా బావా, ఉఫ్. బావా, నైట్ మంచి వెదర్, టెర్రస్ మీద మంచి ఆర్టిస్టే ఉన్నాడు నీళ్ళు. నాకు నేర్పించవచ్చు కదా. అప్పుడప్పుడు రిఫ్రెష్ అవ్వడానికి ఇలా అరేంజ్మెంట్ చేసుకుంటా. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు వచ్చాక ఇంకా అది ఉండాలి. ఏంటి బావా అలా అంటావు? హెయిర్ మీద ఏదో ఉన్నట్టుంది, ఆగు. హెయిర్ మాత్రం టచ్ చేయకు. నీ లిమిట్స్లో ఉంటే మంచిది. నా పిచ్చి బావకి కోపం ఎక్కువే. హ్యాపీ బర్త్డే బావా. ఎవరున్నా లేకపోయినా నేను నీకున్నా బావా. బావా, నాన్న మన పెళ్లి గురించి పదే పదే అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు ఇష్టం లేదు. నా లైఫ్లో నా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు చివరి కదా నాతో లేరు. చెప్పొద్దు, నువ్వు కూడా అంతే. అర్థం చేసుకుని నీకే మంచిది. నేను అర్థం చేసుకోగలను బావా. నీ పాస్ట్లో జరిగిన దాని గురించి నువ్వు లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఉన్నావు. నీ మనసులో ఎంతో బాధ ఉంది, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి నువ్వే సమాధానం వెతుక్కోవాలి. అప్పుడే నీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అవ్వగలవు, నీ గోల్స్ని నువ్వు రీచ్ అవ్వగలవు. లేదు నేను ఇలానే ఉంటానంటావా? అలానే ఉండు. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఇలానే ఉంటా. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఇలానే ఉంటా. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఇలానే ఉంటా. ఎందుకురా అలా అంటావు? ఎప్పుడు నీతోనే ఉంటాగా, ఎప్పుడు నీతోనే ఉంటాగా, ఎప్పుడు నీతోనే ఉంటాగా. ఇప్పుడు కాల్ చేస్తే ఏమంటుందో అసలు లిఫ్ట్ చేస్తుందా? ఒకసారి ట్రై చేద్దాం. అమ్మ వదిలే, వద్దు. రీకాల్ చేస్తుంది. హలో జాను, నీతో ఒకసారి మాట్లాడాలి. కలవడానికి కుదురుతుందా? ఎలా ఉన్నావు గౌతమ్? ఏ నీకు తెలియదా జాను? నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను? ఐఎమ్ సారీ గౌతమ్. ఇంట్లో ఒప్పించడానికి చాలా ట్రై చేశాను. ఈ విషయం నీకు చెప్పడానికి కాల్ చేశా, కానీ కాల్ కట్ అయిపోయింది. కాల్ కట్ అవ్వలేదు.
ఆ రోజు మీ అన్న నన్ను కొట్టేసి బీచ్లో పడేశాడు. ఐఎమ్ సారీ గౌతమ్. ఆ రోజు చర్చిలో నేను ఉన్నానని నీకు కూడా తెలుసు. ఒక్కసారి తిరిగి చూస్తావు అనుకున్నా, చూసావా? లేదు. నీ నోటి నుంచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటావు అనుకున్నా. నీ రీజన్స్ నీకు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? నాకేం గౌతమ్, మంచి హస్బెండ్, నన్ను బాగా చూసుకుంటారు. అలా ఎలా అంటున్నావు జాను? నాకు అర్థం కావట్లేదు. ఏ నాకన్నా 2 ఆస్తి ఎక్కువ ఉందనా, లేదా నాకన్నా కలర్ ఎక్కువ ఉంటాడనా? ఓహో, మీ అమ్మా బాబుకు కూడా కావాల్సింది అదే కదా? ఆ? ఇంకొకటి అడుగుతా చెప్పు జాను, నువ్వు వాడితో ఫిజికల్గా హ్యాపీగా ఉన్నావా? ఇంకొకరి వైఫ్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా గౌతమ్? నువ్వేనా భయపడుకున్నా? అదే నువ్వు ఇంకొకరు భయం అంటుంటే ఎలా తట్టుకోవాలి జాను? సరే, అడుగుతున్నావు కదా, చెప్తున్నా విను. నేను ప్రెగ్నెంట్. చాలా ఇంతకన్నా హ్యాపీగా ఉన్నానని తెలియాలా? ఇంకెప్పటికీ నేను చూడాలనుకోవట్లేదు గౌతమ్. గుడ్ బై. మంచి హస్బెండ్. నేను ప్రెగ్నెంట్. జాను నుండి ఇలాంటి ఆన్సర్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇలా మారిపోవడం రాంగో, లేదా తన కోసం నేను ఇలా స్టక్ అయిపోయి మిగిలిపోవడం రాంగో నాకు అర్థం కాలేదు. ఎందుకో తెలియదు, నాకు మార్పు కావాలనిపించింది. కానీ అది జరగాలంటే ఫస్ట్ జాను ఇంకా నా లైఫ్లోకి రాదని నిజాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి.